కష్టంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు గాయపడవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచిస్తోంది. యూఎస్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. హైదరాబాద్ పెద్దంబర్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఇన్నోవా కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ సౌమ్యారెడ్డి మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ సరళమైసమ్మ టెంపుల్కి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అంటూ తెలుస్తోంది. అతి వేగంగా కారు రావడంతో ఒక్కసారిగా అదుపు తప్పి పల్టీలు కొట్టినట్లుగా తెలుస్తోంది. పల్టీలు కొట్టి చాలా దూరంగా వెళ్ళి ఆగడంతో అక్కడికి కారు నుజ్జైంది. ఈ నేపథ్యంలో 7గురికి తీవ్ర గాయాలైనట్లుగా మనకు కనిపిస్తోంది. అలాగే మరొక సాఫ్ట్వేర్ ఉద్యోగి సౌమ్యారెడ్డి మృతి చెందినట్లుగా మనకు తెలుస్తోంది. ఇప్పటికే ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు, కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. పూర్తిగా నుజ్జైపోయినటువంటి కార్ని మనం చూడొచ్చు. ఒక ఇన్నోవా కార్ పూర్తిగా నుజ్జైపోయింది. ఒక్క పార్ట్ కూడా డ్యామేజ్ అవ్వకుండా లేదు. మొత్తం ఎటు చూసినా సరే నుజ్జైపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంత దారుణమైనటువంటి పల్టీలు కొట్టిన తర్వాత, అంత భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా లోపల ఎన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా సేఫ్గా బయటపడడం అనేది అదృష్టం అనే చెప్పాలి. 7గురు తీవ్ర గాయాలతో బయటపడ్డట్లుగా తెలుస్తోంది. కానీ సౌమ్యారెడ్డి మాత్రం అక్కడికక్కడే మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ప్రధానంగా అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అంటూ తెలుస్తోంది. చాలా వేగంగా వస్తుండడం వల్ల ఒక్కసారిగా అదుపు తప్పి పల్టీలు కొట్టిందంటూ తెలుస్తోంది. అబ్దుల్లాపూర్ మెట్ సరళమైసమ్మ టెంపుల్కి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది లారీ డ్రైవర్స్ కానీ మిగతా ప్రయాణికులు ఆగి వెంటనే సహాయక చర్యలు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి వారు విచారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఆ కారు ఎవరైతే డ్రైవ్ చేశారో ఆ వ్యక్తి ఏమంటున్నాడో చూద్దాం. ఫ్రెండ్ యూకి వెళ్తుంటే చంద్రపూడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళా ఉన్నా. అక్కడి నుంచి రాచకొండ ఫోర్ట్ అనుకుంటే అక్కడికి వెళ్దాం కదా అనుకున్నాం. కానీ దారిలో ఒక ఫ్రెండ్ ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి సరళమైసమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేసరికి మనకి లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం. రాచకొండ ఫోర్ట్కి వెళ్ళకుండా వచ్చే దారిలో అది ఇంకా ఎలా చెప్పాలంటే అది తెలియకుండానే జరిగిందన్న. టైర్ ఊడిందో ముందు లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ ఏదో ఎక్కినట్టు అనిపించింది. ఇంకా నా చేతుల నుంచి కంట్రోల్ లేదు. మీరే డ్రైవ్ చేశారా? నేనే డ్రైవ్ చేశాను. కాకపోతే అది నేను ఏ సైడ్ గుర్తులేదు. నేను అలాంటి రాజకీయం కాదు, అక్కడికక్కడే బండి రొటేట్ అయిపోయింది. రోడ్డు మీద వెళ్తుండగానే బండి రొటేట్ అయిపోయింది. నేను దేనన్నా కొట్టినట్టు నాకు అనిపించినా సరే బండి రొటేట్ అవ్వదు కదా, రొటేట్ అయ్యి రివర్స్ లో వచ్చి తగిలిందని చెప్పి అంటున్నారు. ఎంతమంది ఉన్నారు కార్లో? 8 మంది ఉన్నారు. అందరూ పాపం సిబ్బంది ఉన్నారు. అందరూ ఒకే కంపెనీలో చేస్తారు? నేను ఆ కంపెనీ కాదు, నేను వాళ్ళ ఫ్రెండ్. ఓకే. అలా జరిగేసరికి నేను డోర్ దగ్గర బ్రేక్ చేసుకుని బయటకు వచ్చి చూసేసరికి నా ఫ్రెండ్స్ అందరికి అబ్బాయిలందరికీ తగిలేసి ఉన్నాయి. ఈ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? ముగ్గురు అమ్మాయిలు. మరి వాళ్ళందరినీ ఆ పక్కన వాళ్ళతో తీసుకుని వచ్చి ఒక చోట కూర్చోబెట్టి సౌమ్య అమ్మాయిని ఫార్చునర్ని పంపించాం. అప్పటికే 8 మంది ఒకే కారులో ఉన్నారు. ట్రీట్మెంట్ కోసం అని పంపించాము. నందా అనే అబ్బాయిని పంపించి మళ్ళీ ఎల్లు ఉండిపోతారు కదా, నేను ఉండిపోయి నేను ఎక్కడికి తీసుకొచ్చి నైట్ అంతా ఎదుగుతూ ఉన్నాం. కానీ ఇంకా మీ పేరేనా? ఆ కార్ని డ్రైవ్ చేసిన వ్యక్తి మాట్లాడిన మాటలు మనం వింటున్నాం. ఒక 3 అమ్మాయిలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే అతనే డ్రైవ్ చేశానని, అయితే యాక్సిడెంట్ అసలు ఎలా అయిందనేది తనకి అర్థం కావడం లేదంటూ చెప్తున్నాడు. వెళ్తున్నాం, ఒక్కసారిగా కారు రొటేట్ అవ్వడం స్టార్ట్ అయింది, పల్టీలు కొట్టడం మొదలుపెట్టింది. ఏదో దేనికో వెళ్ళి ఒక్కసారిగా గుద్దుకున్నట్లు అనిపించింది, కానీ చుట్టూ చూస్తే ఏమీ లేదు. తనెక్కడా కూడా
డాష్ ఇవ్వలేదు ఏ కార్కి కానీ ఏ మరో వెహికల్కి కానీ, ఎక్కడా కూడా ఏది టచ్ అవ్వలేదు. కానీ ఒక్కసారిగా కారు రొటేట్ అవ్వడం స్టార్ట్ అయింది, అంటే పల్టీని కొట్టడం మొదలుపెట్టింది అంటూ అతను చెప్తున్నాడు. అయితే ఖచ్చితంగా కారులో సేఫ్టీ మెజర్మెంట్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఇన్నోవాలో. ఈ నేపథ్యంలోనే అన్ని పల్టీలు కొట్టిన తర్వాత కూడా, అంత భారీ ప్రమాదం తర్వాత కూడా కనీసం వీళ్ళైనా ప్రాణాలతో బయటపడగలిగారు అని మాత్రం మనం చెప్పుకోగలం. కొన్ని ఇంకా తక్కువ స్టాండర్డ్స్ ఉన్నటువంటి కారు కానీ, సేఫ్టీ స్టాండర్డ్స్ ఉన్నటువంటి కార్లు అయితే ఇక ఊహించలేము ఎంత భారీ ప్రమాదం జరిగి ఉండేదో. బయటకు వచ్చాం, తాను బయట అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు, పల్టీలు కొట్టింది కారు, ఒక్కసారిగా స్టీరింగ్ తన చేతిలోంచి కంట్రోల్ కోల్పోయింది అని చెప్తున్నాడు. పల్టీలు కొట్టిన తర్వాత ఆగిన తర్వాత ఏమైందో అర్థం కాలేదు, డోరు బలంగా తీసుకొని బయటకు వచ్చాను. బయటకు వచ్చేసరికి మరి కొంతమంది కూడా బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పక్కనున్న వాళ్ళు వచ్చారు, అప్పటికే దగ్గరలో ఉన్నవాళ్ళు అందరం కలిసి లోపల ఉన్న వాళ్ళని బయటకు తీసాం. కానీ అప్పటికే సౌమ్య రెడ్డి పరిస్థితి కొంత సీరియస్గా ఉంది అంటూ అతను చెప్తున్నాడు. హాస్పిటల్కి పంపించాం వెంటనే ట్రీట్మెంట్ కోసం, కానీ తాను మాకు దక్కలేదు అంటూ బాధతో చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే అసలు యాక్సిడెంట్కి కారణం ఏంటి? అతను నాకు తెలియదు అంటున్నాడు, ఏం జరిగిందో తెలియదు, నేను దేనికి డాష్ ఇవ్వలేదు అని చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, పోలీసులు ఏమంటున్నారు, ప్రజెంట్ అసలు అక్కడ కండిషన్ ఎలా ఉంది తెలుసుకుందాం. పెట్రిషియా లైవ్లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి పెట్రిషియా, ఏం జరిగిందో నాకు తెలియదు, యాక్సిడెంట్కి కారణం ఏంటో నాకు తెలియలేదు, ఒక్కసారిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయింది కార్ అంటున్నాడు ఆ డ్రైవ్ చేసిన వ్యక్తి. సో పోలీసులు ఏమంటున్నారు, మరి యాక్సిడెంట్కి కారణం ఏమైనా తెలిసిందా? అలాగే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? 7 మెంబర్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అంటున్నారు కదా, వాళ్ళకి ఎలా ఉంది? ఎస్, హైదరాబాద్ పెద్దంబర్పేటలో కూడా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే కారణమని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేసే మహిళ కూడా తీవ్రమైన గాయాలు అవ్వడము, వెంటనే తను చనిపోవడము. దాదాపు దాంట్లో 8 మంది ఉన్నారు. మధ్యరాత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓవర్ స్పీడింగే కారణం అంటూ కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఫ్రెండ్స్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. పోలీసులు కూడా అదే నిర్ధారిస్తున్నారు. ఇన్నోవా కార్ TS073388 అనే కారు కూడా ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్న సమయంలో, పొంగునూరు గేట్ నుంచి పోచారం వెళ్తున్న సమయంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్ఫోసిస్కి సంబంధించిన సౌమ్య రెడ్డి ప్రస్తుతం మృతి చెందింది. దాదాపు 7 మందికి మాత్రం తీవ్ర గాయాలయ్యని కూడా తెలుస్తుంది. గాయపడిన వాళ్ళు కూడా ప్రస్తుతము స్థానిక హాస్పిటల్కి చికిత్స కోసం సేకరిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఎక్కడి నుంచి వస్తున్నారంటే గుడికి వెళ్ళేసి వస్తున్నామంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. యాదగిరిగుట్టకు వెళ్ళి వస్తున్నాము, గుడికి వెళ్ళంటూ కూడా చెప్తున్నారు. ఒక మహిళ తెల్లారుజామున కారు యాక్సిడెంట్లో చనిపోవడం కూడా బాధాకరమైన విషయము. ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తుంది సౌమ్య రెడ్డి.